అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. నా పేరు ప్రియా. ఈ హాస్పిటల్కి వచ్చే ముందు గుంటూరులో, బెంగళూరులో, నెల్లూరులో కూడా వేరే హాస్పిటల్లో చూపించుకున్నాను మేడం. తర్వాత ఎక్కడ ఏమీ సక్సెస్ అవ్వలేదు. 3 years అయింది. 1 year ఆల్మోస్ట్ వేరే హాస్పిటల్స్లోనే ట్రై చేశాను. తర్వాత మా చెల్లెలు మా మమ్మీకి మా పిన్నికి ఇక్కడ అండాల హాస్పిటల్లో అయిందమ్మా, నువ్వు ఒకసారి పోయి చూసుకో అక్క అని చెప్పింది. సో తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మీకు అదే మా డౌట్స్ ఏముందో, ఎక్కడ ఏం ఫైల్స్, స్కాన్స్ అంతా చూపించాను. సో ఫస్ట్ ప్రాబ్లం నాకు వచ్చింది యూటీఐ ప్రాబ్లం. సో మీరు ఫస్ట్ ఫర్టిలిటీకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఫస్ట్ నీ డౌట్ ఏముంది అది క్లియర్ చేసుకో అని చెప్పి నాకు 3 months టైం ఇవ్వు, యూటీఐ క్లియర్ అయిపోతుంది అని చెప్పారు. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 3 monthsకి క్లియర్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా అప్పుడు మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క టెస్ట్ చేశారు. అదే ట్యూబ్ క్లియరింగ్ టెస్టు, అది ఎగ్ డెవలప్మెంట్ టెస్టు, స్కాన్స్ అంతా పెట్టారు. సో ఒక నెల స్కాన్ బాగా వచ్చింది, ఇంకొక నెల సిస్ట్ అనేది వచ్చింది. దానికి మీరు డయట్, ట్రీట్మెంట్, ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టారు. అది అంతా క్లియర్ అయిపోయింది. దాని తర్వాత మీరు చెప్పిన ఎక్సర్సైజ్ అయినా డయట్ అయినా ఇక్కడ హాస్పిటల్ చేరినప్పుడే నాకు ఒక బుక్ ఇచ్చారు, ఎగ్, మిల్క్, అది ఒక లిస్ట్ లాగా. సో అన్ని లిస్టు అట్లీస్ట్ ఆ 10 items ఒక 8 items అయినా మనస్ఫూర్తిగా తీసుకోండి, బిడ్డ కావాలి అనే ఒక మనసులో పెట్టుకొని తీసుకోండి అని చెప్పారు. సో అన్ని ఎక్సర్సైజ్ అయినా, బటర్ఫ్లై ఎక్సర్సైజు, మీరు చెప్పిన మెడిటేషను, కపుల్ వాకింగు, మీరు చెప్పిన అన్నీ చేశాను. ఎగ్జాక్ట్గా 6 monthsకి అంత అయిపోయింది. చాలా థ్యాంక్స్ ఫర్